హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను యాంగులర్‌లోని రౌట్ గార్డ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, మనకి నేమ్‌లోనే గార్డ్ అని ఉంది. సో, గార్డ్ అంటే జనరల్‌గా ప్రొటెక్ట్ చేసేది. సో, ఇక్కడ యాంగులర్‌లో రౌట్ గార్డ్స్ అనేవి దేనికి అనంటే రౌటింగ్‌ని ప్రొటెక్ట్ చేయడానికి. సో, రౌటింగ్ అనేది ఎందుకు? ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్‌కి వెళ్ళడానికి. సో, మనకి యాంకర్ ట్యాగ్‌ని యూజ్ చేసి దానిలో మనం రౌటర్ లింక్ అనే ప్రాపర్టీ ద్వారా పాత్ అనేది సెట్ చేస్తాం. అండ్ రౌట్స్ అరేలో ఆ పాత్ వచ్చినప్పుడు ఏ కాంపోనెంట్‌కి వెళ్ళాలో అక్కడ స్పెసిఫై చేస్తాం. సో, ఇప్పుడు మనకేమవుతుందంటే ఆ లింక్ మీద క్లిక్ చేయంగానే వెంటనే వేరే కాంపోనెంట్‌కి వెళ్ళిపోతుంది. సో, ఇలా వెళ్ళకూడదు మనకి. సో, ఎందుకు వెళ్ళకూడదు అనంటే కొన్ని కాంపోనెంట్స్ మనకి ప్రొటెక్టెడ్ అయ్యుంటాయి. అవి మనకి డైరెక్ట్‌గా యాక్సెస్ చేయడం కుదరదు అని అనుకుంటే ఇలాంటి వాటికి మనం రౌట్ గార్డ్స్ అనేవి యూజ్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు మనకి ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ తీసుకున్నట్టయితే ఇక్కడ నాకు కార్ట్ అనే ఒక ఐకాన్ ఒక టెక్స్ట్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయంగానే మనకి డైరెక్ట్‌గా కార్ట్ అనేది ఓపెన్ అవ్వదు. ఇక్కడ మనకి ఏమని ఓపెన్ అవుతుంది? లాగిన్ అనే ఒక బటన్ వస్తుంది. సో, మనం ఎప్పుడైతే లాగిన్ అవుతామో అప్పుడు మాత్రమే మనకి కార్ట్ ఫంక్షనాలిటీ అనేది వస్తుంది. సో, అప్పటి వరకు మనకేమవుతుంది? లాగిన్ యొక్క పేజ్ డైరెక్షన్ వస్తుందనమాట. సో, ఇలాగే మనం యాంగులర్‌లో ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్‌కి నావిగేట్ అవుతున్నామనంటే ఇంకొక కాంపోనెంట్ మారుతుంది. సో, ఇక్కడ రౌటింగ్ అనేది జరుగుతుంది. ఈ పర్టిక్యులర్ కాంపోనెంట్ అనేది అందరికి యాక్సెస్ ఉండకూడదు. లేకపోతే ఆ పర్టిక్యులర్ కాంపోనెంట్‌కి వెళ్ళేటప్పుడు ఏదో ఒక టాస్క్ అనేది చేయాలి. ఇలాంటి కేసెస్‌లో మనం రౌట్ గార్డ్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ కాంటాక్ట్ అస్ మీద క్లిక్ చేయంగానే వెళ్ళకుండా ఉండాలి అనంటే జస్ట్ నేను ఇక్కడ ఫాల్స్ అని ఇస్తున్నా. ఇది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేను చెప్తాను. సో, ఇప్పుడు మనకి అబౌట్ పేజ్‌లో ఉన్నాము. ఇప్పుడు నేను కాంటాక్ట్ పేజ్ మీద క్లిక్ చేస్తుంటే మనకి వెళ్ళట్లే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ కాంటాక్టేజ్ యొక్క కాంపోనెంట్‌ని ప్రొటెక్ట్ చేశాను. రౌట్ కార్డ్‌ని యూజ్ చేసి. సో, దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి వెళ్ళదు. అసలెప్పుడు వెళ్ళదు. మనం రాసిన లాజిక్ ప్రకారం నేను ఇక్కడ రాసిన దాని ప్రకారం అది ఎప్పుడు వెళ్ళదు. ఎందుకనంటే అక్కడ నేను ఫాల్స్ రిటర్న్ చేశాను. సో, ఈ 2 డైరెక్ట్‌గా ఓపెన్ అయిపోతున్నాయి. దీనికి రౌట్ గార్డ్స్ ఏమి యూజ్ చేయలేదు. హోమ్ కాంపోనెంట్‌కి, అబౌట్ కాంపోనెంట్‌కి ఓన్లీ కాంటాక్ట్ టచ్‌కే ఈ రౌట్ కార్డ్‌ని యూజ్ చేశాను. సో, ఇప్పుడు మనం ఈ రౌట్ గార్డ్స్ యొక్క యూజెస్ అనేవి చూద్దాం. సో, ఫస్ట్ మనకి ఈ రౌట్ గార్డ్ అనేది ఎందుకనంటే యూజరు ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్‌కి నావిగేట్ అవ్వడాన్ని కంట్రోల్ చేయడం. సో, యూజర్ డైరెక్ట్‌గా ఆ కాంపోనెంట్ నావిగేట్ అవ్వకూడదు. సో, యూజరు ఆథరైజ్డ్ అయ్యుండాలి. అలాంటి కేసెస్‌లో మనం ఈ రౌట్ కట్‌ని యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయాలనమాట. మనకి కొన్ని రౌట్స్ అనేవి ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే అప్పుడు మనం ఈ రౌట్ కార్డ్స్‌ని యూజ్ చేయాలి. సపోజ్ మనకి జనరల్‌గా ఒక వెబ్‌సైట్ చూసుకున్నట్టయితే మనకి అడ్మిన్ డాష్‌బోర్డ్ ఉంటుంది. సో, ఆ అడ్మిన్ డాష్‌బోర్డ్ మనకి ఎవరెవరికి యాక్సెస్ ఉంటుంది? ఓన్లీ అడ్మిన్ యూజర్స్‌కే ఉంటుంది. నార్మల్ యూజర్స్‌కి ఉండదు. సో, మనకి అడ్మిన్ కాంపోనెంట్ అనేది ఒకటుంటుంది. ఆ అడ్మిన్ కాంపోనెంట్‌కి వెళ్ళేటప్పుడు మనం ఏం చెక్ చేస్తాం? ఆ పర్సన్ అడ్మినా కాదా? లాగిన్ అయిన పర్సన్ అని చెక్ చేసి అప్పుడు మాత్రమే ఆ కాంపోనెంట్‌కి యూజర్‌ని నావిగేట్ చేస్తాం. లేకపోతే నార్మల్‌గా ఇంతకుముందు ఏదైతే ఉంటుందో ఆ పేజ్‌లో ఉండొచ్చు. లేకపోతే వేరే పేజ్‌కి రీడైరెక్ట్ చేయొచ్చు. సో, మెయిన్‌గా మనం ఈ రౌట్ కార్డ్స్‌ని యూజ్ చేసి మనం యూజర్‌ని అథెంటికేట్ చేయొచ్చు. ఆ కాంపోనెంట్‌కి వెళ్ళాలా? వద్దా? అని. ఇంకొకటి ఏంటి అనంటే సపోజ్ ఇప్పుడు మనం ఒక పర్టిక్యులర్ పేజ్‌లో ఉన్నాము. ఇంకొక పేజ్‌కి వెళ్తున్నాం. అంటే ఇంకొక కాంపోనెంట్‌కి వెళ్తున్నాం. సో, ఇంతకు ముందున్న కాంపోనెంట్‌లో మనం ఏదన్నా వర్క్ అనేది చేసాము. డేటా అనేది ఇచ్చాము. అంటే ఇప్పుడు మనకి ఒక ఫార్మ్ ఉంది అని అనుకుంటే ఇక్కడ ఒక ఫార్మ్ ఉంది అని అనుకుంటే, ఈ ఫార్మ్‌లో డేటా ఎంటర్ చేసాము. తర్వాత సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయకుండా, మనం ఇక్కడ ఇంకో వేరే కాంపోనెంట్‌కి వెళ్ళిపోతున్నాం. అప్పుడేమవుతుంది? ఈ కాంపోనెంట్‌లో మనం సబ్మిట్ బటన్ క్లిక్ చేయట్లే. రిజిస్టర్ అవ్వాలన్నా, లేదన్నా ఏదన్నా డేటా సబ్మిట్ చేయాలి అనన్నా, మనం సబ్మిట్ చేయకుండానే మనం వేరే కాంపోనెంట్‌కి వెళ్ళిపోతున్నాం. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చంటే, ఈ కాంపోనెంట్‌లో రౌట్ కార్డ్‌ని యూజ్ చేసి ఈ కాంపోనెంట్‌లో డేటా సేవ్ చేసామా లేదా చెక్ చేసి, ఒకవేళ సేవ్ చేస్తేనే వేరే కాంపోనెంట్‌కి వెళ్ళేలా చేయొచ్చు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అనంటే, మనకి ఒక పర్టిక్యులర్ యూజర్‌ని మన అప్లికేషన్‌లో అన్ని పార్ట్స్ అంటే అన్ని కాంపోనెంట్స్ యాక్సెస్ చేయకుండా ఉండడానికి మనకి ఈ రౌట్ గార్డ్స్ అనేవి యూజ్ అవుతాయి.
అండ్ ఇంకొకటేంటి మనకి రౌట్ పారామీటర్స్ ఉంటాయి కదా! ఆ రౌట్ పారామీటర్స్ కూడా ప్రాపర్‌గా ఇచ్చారో లేదో అని వేరే వేరే కాంపోనెంట్‌కి వెళ్లి చెక్ చేసే కన్నా, ఒక కాంపోనెంట్‌లో ఉన్నాము. ఈ కాంపోనెంట్ నుంచి వేరే కాంపోనెంట్‌లోకి వెళ్ళాక చెక్ చేయకుండా, ముందే రౌట్ పారామీటర్స్‌ని చెక్ చేసి అప్పుడు వాలిడ్ అయితే ఆ కాంపోనెంట్‌కి వెళ్ళడం. అండ్ ఇంకొకటేంటంటే, మనకి ఏదైనా ఒక టాస్క్ జరగాలి. సపోజ్ డేటాబేస్‌లో ఉన్న డేటాని ఒక ఏపీఐ ద్వారా తీసుకురావాలి. ఇదొక టాస్కు. ఎప్పుడు మనం ఒక కాంపోనెంట్‌లో డేటాని డిస్‌ప్లే చేసే ముందు. ఇప్పుడు మనం ఆ కాంపోనెంట్‌కి వెళ్ళాక సమ్ మెథడ్ యూజ్ చేసి ఆ ఏపీఐకి రిక్వెస్ట్ పంపే కన్నా, ఆ కాంపోనెంట్‌కి వెళ్ళక ముందే అంటే వేరే కాంపోనెంట్‌లో ఉన్నాము. దీని మీద క్లిక్ చేస్తే ఇంకొక కాంపోనెంట్‌కి నావిగేట్ అవుతాం. ఈ కాంపోనెంట్‌కి వెళ్ళాక ఆ కాంపోనెంట్‌లో మెథడ్ ద్వారా ఫెచ్ చేస్తాం కదా! అలా కాకుండా మనమున్న కాంపోనెంట్‌లోనే వేరే కాంపోనెంట్‌కి వెళ్తున్నప్పుడు మనకు సమ్ టాస్క్ అనేది చెయ్యాలి అనన్నా. లేకపోతే ఇప్పుడు మనం ఆటోమేటిక్‌గా ఇక్కడ మనం ఈ అబౌట్ కాంపోనెంట్‌లో ఉన్నాం కదా! సపోజ్ ఇక్కడ మనకి ఏదన్నా సమ్ డేటా అనేది డేటాబేస్‌లో సబ్మిట్ చేయాలి అనంటే ఇక్కడ ఫార్మ్ ఉంది అని అనుకున్నాం. ఇప్పుడు మనం వేరే కాంపోనెంట్ మీద క్లిక్ చేయం కానీ అప్పుడు మనం ఏం చేయాలంటే ఆటోమేటిక్‌గా ఈ కాంపోనెంట్‌లో యూజర్ ఎంటర్ చేసిన డేటాని డేటాబేస్‌లో స్టోర్ చేయడానికి ఏపీఐని యూజ్ చేసి సేవ్ చేసేస్తాం. ఆ తర్వాత అప్పుడు ఆటోమేటిక్‌గా ఈ కాంపోనెంట్ అనేది లోడ్ అయ్యేలా చేయొచ్చనమాట. సో, మనం ఒక లాజిక్ ప్రకారం ఆ విధంగా చేయొచ్చు. సో, ఇవి మనకి డిఫరెంట్ గార్డ్స్ అనేవుంటాయి. ఒక్కొక్క గార్డ్ పర్పస్ ఒక్కొక్క ఫంక్షనాలిటీకి. సో, మనకి యాంగులర్‌లో 5 రౌట్ గార్డ్స్ ఉంటాయి. కెన్ యాక్టివేట్ రౌట్ గార్డ్, కెన్ డీయాక్టివేట్, రిజాల్వ్, కెన్ లోడ్, కెన్ యాక్టివేట్ చైల్డ్. సో, మనం ఈ కెన్ యాక్టివేట్ రౌట్ గార్డ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామనంటే, ఈ కాంపోనెంట్‌కి వచ్చే ముందు మనం ఆ కెన్ యాక్టివేట్ రౌట్ కార్డ్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకనంటే, ఈ కాంపోనెంట్‌కి వచ్చే ముందు యూజర్ ఆ కాంపోనెంట్ యాక్సెస్ చేసుకోగలరా? లేదా? అని చెక్ చేయడానికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అనంటే, ఈ కెన్ యాక్టివేట్ రౌట్ కార్డ్ అనమాట. సో, కెన్ యాక్టివేట్ రౌట్ కార్డ్ ఎప్పుడు వర్క్ అవుతుందంటే, ఒక పర్టిక్యులర్ కాంపోనెంట్ యూజ్ చేసే ముందు, ఆ కాంపోనెంట్‌కి వెళ్ళే ముందు అథెంటికేషన్స్ కానీ, వాలిడేషన్స్ కానీ సంథింగ్ జరగడానికి మనకి కెన్ యాక్టివేట్ రౌట్ కార్డ్ అనేది యూజ్ అవుతుంది. కెన్ డీయాక్టివేట్ రౌట్ కార్డ్ అనేది ఎప్పుడంటే, ఇప్పుడు నేను హోమ్ కాంపోనెంట్‌లో ఉన్నాను. అబౌట్ కాంపోనెంట్‌కి వెళ్తున్నాను. ఈ హోమ్ కాంపోనెంట్ లీవ్ అయ్యే ముందు మనం ఏదైనా యాక్షన్ చేయాలి అనంటే కెన్ డీయాక్టివేట్ రౌట్ కార్డ్ అనేది యూజ్ అవుతుంది. ఇంతకుముందు కెన్ యాక్టివేట్ రౌట్ కార్డ్ చెప్పాను. అదెందుకు? ఒక కాంపోనెంట్‌కి వచ్చేటప్పుడు అంటే ఇప్పుడు నేను హోమ్‌లో ఉన్నాను. అబౌట్‌లోకెళ్తున్నా. అబౌట్‌లోకి వచ్చే ముందు అబౌట్ కాంపోనెంట్‌లో మనం ఈ కెన్ యాక్టివేట్ రౌట్ కార్డ్‌ని ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ కెన్ డీయాక్టివేట్ మనం ఎప్పుడు యాక్టివేట్ చేసుకోవచ్చు? మనం హోమ్ కాంపోనెంట్‌లో ఉన్నాం. ఈ కాంపోనెంట్‌లో ఏదైనా సంథింగ్ ఈ కాంపోనెంట్ వదిలి వెళ్ళేటప్పుడు వ్యూ అనేది మనకేదైనా జరగాలి అనంటే అప్పుడు మనం హోమ్ కాంపోనెంట్‌లో కెన్ డీయాక్టివేట్ రౌట్ కార్డ్‌ని యూజ్ చేస్తామనమాట. ఇంప్లిమెంట్ చేస్తాం. సో, రిజాల్వ్ అనేది కూడా ఎందుకనంటే ఒక కాంపోనెంట్‌ని లీవ్ చేసేటప్పుడు మనకి ఏదైనా డేటా బేస్ దగ్గర నుంచి డేటాని తీసుకురావాలన్నా, ఏదైనా ఒక ఏపీఐ టాస్క్‌ని చేయాలి అనన్నా ఈ రిజాల్వ్ అనే రౌట్ కార్డ్‌ని యూజ్ చేస్తామనమాట. కెన్ లోడ్ రౌట్ కార్డ్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుందంటే, మనకి యాంగులర్‌లో మాడ్యూల్స్ అనేవుంటాయి. సో, ఒక మాడ్యూలు మాత్రమే మెయిన్‌గా లోడ్ అవ్వాలి. రిమైనింగ్ మాడ్యూల్స్ అన్నీ తర్వాత బేస్డ్ ఆన్ సమ్ వాలిడేషన్స్ లోడ్ అవ్వాలి అని అనుకుంటే, అప్పుడు మనం కెన్ లోడ్ రౌట్ కార్డ్‌ని యూజ్ చేసుకోవచ్చు. బేసిక్‌గా మనకి యాంగులర్‌లో డిఫాల్ట్ ఒక మాడ్యూల్ ఉంటుంది. సో, మన అప్లికేషన్ రన్ చేయంగానే ఎన్ని మాడ్యూల్స్ ఉంటే అన్ని లోడ్ అయిపోతాయి సోర్స్ కోడ్‌లో. కానీ ఇప్పుడు మనకు అలా కాదు. జస్ట్ బేసిక్ మాడ్యూలే లోడ్ అవ్వాలి. రే కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి. అవి వెంటనే లోడ్ అవ్వకూడదు. లేజీ మాడ్యూల్స్ అంటారు వాటిని. అవి మనకి ఈ కెన్ లోడ్ అనే రౌట్ కార్డ్‌ని యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కెన్ యాక్టివేట్ చైల్డ్ అంటే ఏంటి అనంటే నేను చైల్డ్ రౌటింగ్ చెప్పాను కదా! సో, ఇప్పుడు మనకి ఒక కాంపోనెంట్ ఉంది. ఈ కాంపోనెంట్‌లో సబ్ రౌటింగ్ ఉంది. అంటే ఇందులో చైల్డ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. సో, ఈ కాంపోనెంట్ లోడ్ అయ్యింది.
ఇప్పుడు మనకి ఈ కాంపోనెంట్‌లోని చైల్డ్ కాంపోనెంట్స్ లోడ్ అవ్వాలా? వద్దా? అలాంటివి చెక్ చేయడానికి మనకి ఈ కెన్ యాక్టివేట్ చైల్డ్ అనే రౌట్ కార్డ్ యూజ్ అవుతుంది. సో, ఇప్పుడు నేను సింపుల్‌గా కెన్ యాక్టివేట్ రౌట్ కార్డ్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, మనం ఏ రౌట్ కార్డ్‌ని యూజ్ చేయాలి అనన్నా మనం ఏం చేయాలి అనంటే, ఈ రౌట్ కార్డ్‌కి సంబంధించిన ఒక మెథడ్ ఉంటుంది. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. సో, ప్రతి రౌట్ కార్డ్‌కి ఒక మెథడ్ ఉంటుంది. కెన్ యాక్టివేట్ రౌట్ కార్డ్ అనే ఒక మెథడ్ ఉంటుంది. మనం ఎప్పుడు ఆ రౌట్‌ని యాక్టివేట్ చేయాలి అనంటే, ఆ రౌట్‌కొచ్చే ముందు ఏదన్నా ఒక టాస్క్ చేయాలి అని అనుకుంటే, అథెంటికేషన్ చేయాలి అని అనుకున్న కెన్ యాక్టివేట్ రౌట్ కార్డ్‌ని యూజ్ చేయాలి. సో, కెన్ యాక్టివేట్ రౌట్ కార్డ్ యూజ్ చేయడం అంటే ఆ మెథడ్‌ని ఇంప్లిమెంట్ చేయాలి. సో, ఫస్ట్ మనం అసల రౌట్ కార్డ్‌ని ఇంప్లిమెంట్ చేయాలి అనంటే, ఏ రౌట్ కార్డ్‌ని ఇంప్లిమెంట్ చేయాలి అనన్నా మనం ఏం చేయాలి అనంటే, ఏ రౌట్ కార్డ్‌ని మనం యూజ్ చేయాలి అనన్నా, దాన్ని మనం సర్వీసెస్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే మనం ఒక సర్వీస్ ఫైల్‌ని క్రియేట్ చేయాలి ఫస్ట్ అయితే. సో, ఒక సర్వీస్ ఫైల్‌ని క్రియేట్ చేద్దాం. సో, సర్వీస్ ఫైల్‌ని క్రియేట్ చేయడం అంటే ఏంటి? ఒక టైప్ స్క్రిప్ట్ ఫైల్‌ని క్రియేట్ చేసి దానిలో ఒక క్లాస్ ఇంప్లిమెంట్ చేయడం అంతే. సో, ఇప్పుడు మనం ఒక సర్వీస్‌ని క్రియేట్ చేయాలి అనంటే ఏ కమాండ్ యూజ్ చేయాలి? యాంగులర్‌లో జీఎస్ సర్వీస్ నేమ్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వచ్చు. సో, ఇక్కడ నేను ఆర్ట్ సర్వీస్ అని ఇస్తున్నా. సో, ఆర్ట్ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకి ఒక టైప్ స్క్రిప్ట్ ఫైలు అండ్ స్పెక్టర్ టీఎస్ ఫైలు 2 క్రియేట్ అవుతాయన్నమాట. సో, 2 టైప్ స్క్రిప్ట్ ఫైల్సే. ఒకటేమో టెస్టింగ్ పర్పస్ కోసం, ఇంకొకటేమో నార్మల్‌గా ఇంప్లిమెంటేషన్ పర్పస్ కోసం. ఇప్పుడు మనకి సో, ఆత్ సర్వీస్ డాట్ స్పెక్టర్ టీఎస్ ఫైల్ అనేవి ఈ 2 క్రియేట్ అయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే, ఏ రౌట్ కార్డ్‌ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటున్నామో, అక్కడ మనం ఏం చేయాలి అనంటే, దానికి సంబంధించిన ఇంటర్‌ఫేస్ ఉంటుంది. సో, కెన్ యాక్టివేట్ రౌట్ కార్డ్‌ని ఇంప్లిమెంట్ చేయాలి అనంటే, మనం ఏం చేయాలంటే, కెన్ యాక్టివేట్ ఇంటర్‌ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేయాలి. సో, ఇంటర్‌ఫేసెస్ అనేవి క్లాసెస్ లాగానే కాకపోతే దానికి ఏంటి అనంటే, దాంట్లో మెథడ్స్ అనేవి కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేయుసుండదు. మనం మాన్యుయల్‌గా ఆ మెథడ్‌ని మనం కాల్ చేసి మనం ఇంప్లిమెంట్ చేసుకుంటమే. సో, ఇక్కడ మనం ఇంప్లిమెంట్స్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేసి కెన్ యాక్టివేట్ అని రాసాం. దీని మీనింగ్ ఏంటి అనంటే సో, ఇదొక ఇంటర్‌ఫేస్. ఇంటర్‌ఫేస్ అనేది కూడా క్లాస్‌కి సిమిలర్ గానే ఉంటుంది. సో, ఇప్పుడు మనం దీన్ని ఒక ఇంటర్‌ఫేస్‌ని యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలనమాట. సో, ఇంటర్‌ఫేస్ నేమ్ ఏంటి అనంటే కెన్ యాక్టివేట్ ఇంటర్‌ఫేస్. సో, అదెక్కడుంటుంది అనంటే యాంగులర్ రౌటర్ లైబ్రరీలో ఉంటుంది. మనం ఇక్కడ ఆటోమేటిక్‌గా ఇంప్లిమెంట్స్ అని ఇంటర్‌ఫేస్ నేమ్ రాయంగానే ఇంపోర్ట్‌లో యాడ్ అయిపోతుంది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కెన్ యాక్టివేట్ ఇంటర్‌ఫేస్‌లో ఉన్న కెన్ యాక్టివేట్ మెథడ్‌ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో, కెన్ యాక్టివేట్ అనే ఒక మెథడు ఆ ఇంటర్‌ఫేస్‌లో ఉంటుంది. సో, మనం బై డిఫాల్ట్ అలా రాయంగానే వీఎస్ కోడ్ ఎడిటర్‌లో సజెషన్స్ వచ్చేస్తాయి. సో, ఈ కెన్ యాక్టివేట్ అనేది ఒక మెథడు. ఈ మెథడ్ ఎక్కడుంటుందనంటే కెన్ యాక్టివేట్ అనే ఒక క్లాస్ లాంటి ఇంటర్‌ఫేస్ అనమాట అది. ఇందులో మనకి కెన్ యాక్టివేట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్‌లో మనం కోడ్ అనేది రాయాలి. సమ్ లాజిక్. ఈ మెథడ్ మనకేం చేయాలంటే ట్రూ ఒక బూలియన్ వాల్యూని రిటర్న్ చేయొచ్చు. ఒక ప్రామిస్‌ని రిటర్న్ చేయొచ్చు. ఒక అబ్జర్వబుల్‌ని రిటర్న్ చేయొచ్చు. ఏదైనా రిటర్న్ చేయొచ్చు. సో, నేనిప్పుడు జస్ట్ ఒక బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తున్నా. ఈ మెథడ్ రిటర్న్ చేసే వాల్యూని బట్టే మనకి ఒక కాంపోనెంట్‌కి వెళ్ళాలా? వద్దా? ఒక కాంపోనెంట్‌ని లీవ్ చేయాలా? వద్దా? అని డిసైడ్ అవుతుందనమాట. సో, ఇక్కడ మనం ఏం చేసాము, ఈ కెన్ యాక్టివేట్ రౌట్ కెన్ యాక్టివేట్ అనే మెథడ్‌లో మనం ఏం రిటర్న్ చేయాలి? ఒక బూలియన్ వాల్యూని రిటర్న్ చేయాలి. సో, ఈ బూలియన్ వాల్యూ బట్టే మనకి ఆ కాంపోనెంట్‌కి వెళ్ళాలా? వద్దా? అనేది ఉంటుంది. ఇక్కడ నేను
రిటర్న్ ట్రూ అని ఇస్తే దాని మీనింగ్ ఏంటి అనంటే, ఈ కెనాక్టివేట్ సర్వీస్‌ని మనం రౌట్స్ అరే ఉంటుంది కదా! ఎక్కడైతే యూజ్ చేస్తామో ఆ కాంపోనెంట్‌కి వెళ్ళే ముందు ఈ ఈ ఆత్ సర్వీస్‌కొచ్చి ఈ మెథడ్‌ని ఈ మెథడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో, ఈ మెథడ్‌లో ట్రూ వస్తే అప్పుడు మాత్రమే ఆ పర్టిక్యులర్ రౌట్ అనేది వెళ్తుంది. లేకపోతే వెళ్ళదు. సో, ఇప్పుడు మనం ఒక సర్వీస్ ఫైల్‌ని క్రియేట్ చేసాము. దానిలో కెనాక్టివేట్ ఇంటర్ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేసాము. అండ్ దానిలో కెనాక్టివేట్ మెథడ్‌ని రాసాము. ఇక్కడ నేను కెనాక్టివేట్ మెథడ్‌లో జస్ట్ ట్రూ అని రాసాను. ఇప్పుడు మనం ఏం చేయొచ్చంటే, ఈ సర్వీస్‌ని మనం ఏ రౌట్‌లో అయినా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం రౌటింగ్ చేయాలంటే ఏం చేస్తాము? యాప్ మాడ్యూల్‌లో గాని సెపరేట్ రౌటర్ ఫైల్ తీసుకోవచ్చు. ఒక యాప్ మాడ్యూల్‌లో ఒక యారే తీసుకుంటాము. దానికి నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. దాంట్లో మనం యారే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇస్తాం. ఎంప్టీ పాత్ అయినప్పుడు ఏంటి? ఏ పాత్ హోమ్ అయినప్పుడు ఏంటి? అబౌట్ అయితే ఏంటి? కాంటాక్ట్ అయితే ఏంటి? అని ఇక్కడ నేను 4 తీసుకున్నాను. పాత్ ఎంప్టీ అయినప్పుడు కూడా హోమ్ కాంపోనెంట్‌లోనే ఉండాలి. పాత్ హోమ్ అయినప్పుడు కూడా హోమ్ కాంపోనెంట్‌లోనే ఉండాలి. అబౌట్ ఉన్నప్పుడేమో అబౌట్ కాంపోనెంట్ ఉండాలి. కాంటాక్ట్ ఉన్నప్పుడేమో కాంటాక్ట్ కాంపోనెంట్. ఇప్పుడు మనకి డైరెక్ట్‌గా ఇవన్నీ ఆటోమేటిక్‌గా ఆ పర్టిక్యులర్ లింక్ క్లిక్ చేయంగానే యాంకర్ ట్యాగ్‌లో మనకి పర్టిక్యులర్ సో, ఇక్కడ నేనేం చేశాను యాంకర్ ట్యాగ్స్ తీసుకున్నాను. ఆ యాంకర్ ట్యాగ్‌లో హోమ్ అనే టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే రౌటర్ లింక్ స్లాష్ హోమ్ అని ఇచ్చాను. అంటే మనకి యూఆర్ఎల్‌లో స్లాష్ హోమ్ అని వస్తుంది. స్లాష్ హోమ్ అని వస్తే మనం ఏ కాంపోనెంట్ లోడ్ అవ్వాలని ఇచ్చామో హోమ్ కాంపోనెంట్. స్లాష్ అబౌట్ ఇస్తే అబౌట్ కాంపోనెంట్. క్లిక్ చేయంగానే ఆటోమేటిక్‌గా లోడ్ అయిపోతున్నాయి. ఇప్పుడు మనకి అది క్లిక్ చేయంగానే కాకుండా సమ్ యాక్టివేషన్ జరగాలి. రౌట్ కార్డ్‌ని ఇంప్లిమెంట్ చేయాలి అనంటే, మనం ఏ రౌట్ కార్డ్‌ని ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నామో, అక్కడ ఆ నేమ్ అనేది ఇవ్వాలి. కెన్ యాక్టివేట్ రౌట్ కార్డ్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి మనం కెన్ యాక్టివేట్ అని ఇవ్వాలి. సో, దీని మీనింగ్ ఏంటి అనంటే, ఈ రౌట్‌ని ఎప్పుడు యాక్టివేట్ చేయాలి అనంటే, మనం ఒక సర్వీస్ ఫైల్ రాసాం కదా! ఆ సర్వీస్ ఫైల్‌లో కెన్ యాక్టివేట్ మెథడ్ ట్రూ చేస్ ట్రూ రిటర్న్ చేస్తే అప్పుడు ఈ కాంపోనెంట్ లోడ్ అవ్వాలి. లేకపోతే ఫాల్స్ అవ్వాలి. సో, మనం ఆ సర్వీస్ ఫైల్ ఏం చేసాము? ఆత్ సర్వీస్ ఫైల్ కదా! సో, మనం ఏ సర్వీస్‌ని క్రియేట్ చేసినా దాన్ని ప్రొవైడర్స్ అనే ఒక యారేలో మెన్షన్ చేయాలి. ఆ కాంపోనెంట్ యొక్క. సో, ఇక్కడ నేను ఆత్ సర్వీస్‌ని ఈ ప్రొవైడర్స్ యారేలో ఇచ్చాను. సో, అలా ఇవ్వంగానే మనకి ఆత్ సర్వీస్‌కి సంబంధించిన ఇంపోర్ట్ స్టేట్మెంట్ యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ కెన్ యాక్టివేట్ అనే ఒక ప్రాపర్టీలో ఏ మనం ఏ సర్వీస్ ఫైల్‌లో ఆ కెన్ యాక్టివేట్ మెథడ్‌ని ఇంప్లిమెంట్ చేసామో, ఆ సర్వీస్ ఫైల్ నేమ్ ఇవ్వాలనమాట. నేను ఆత్ సర్వీస్‌లో ఇంప్లిమెంట్ చేశాను కాబట్టి, ఈ ఆత్ సర్వీస్ అనేది ఇచ్చాను. సో, ఇక్కడ ఈ కెన్ యాక్టివేట్ అనేది మనకి ఒక వాల్యూని కాదు, మల్టిపుల్ అథెంటికేషన్స్ జరగొచ్చు. అందుకోసమే ఈ కెన్ యాక్టివేట్ అనే ప్రాపర్టీ ఒక యారేని తీసుకుంటుంది. ఈ యారేలో మనం ఎన్నైనా సర్వీసెస్‌ని ఇవ్వచ్చు. ఆ ప్రతి సర్వీసు కెన్ యాక్టివేట్ అనే మెథడ్‌ని ఇంప్లిమెంట్ చేసి ఉండాలి. సో, అప్పుడు మాత్రమే ఆ పర్టిక్యులర్ సర్వీస్‌లో మనకి ఈ కెన్ యాక్టివేట్ మెథడ్ రన్ అయ్యి, ఈ మెథడ్ ట్రూని రిటర్న్ చేస్తేనేమో ఈ కాంపోనెంట్ ఓపెన్ అవుతుంది. లేకపోతే ఆ కాంపోనెంట్‌కి వెళ్ళనే వెళ్ళదనమాట. సో, ఇక్కడ మనం ఏం చేసాము, కెన్ యాక్టివేట్ అనే మెథడ్‌లో ఒకే ఒక్క సర్వీస్ ఫైల్ ఇచ్చాము. ఆ సర్వీస్ ఫైల్‌లో ఉన్న కెన్ యాక్టివేట్ మెథడే కాల్ చేస్తుంది. ఇప్ ఇప్పుడు మనకి ఇంకొక సర్వీస్ కావాలి అనంటే టెస్ట్ సర్వీస్ అని ఇంకొకటి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? ఈ రౌట్ యాక్టివేట్ అవ్వాలి అనంటే ఈ 2 మెథడ్స్ కూడా మనకి ట్రూని రిటర్న్ చేయాలి. అప్పుడు మాత్రమే ఈ రౌట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ నేను జస్ట్ ఆత్ సర్వీసే ఇచ్చాను. అంటే మనకి ఒక స్ కెన్ యాక్టివేట్ మెథడే ఒక సర్వీస్ ఫైల్‌లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మనకి యూఆర్ఎల్‌లో ఎప్పుడైతే స్లాష్ కాంటాక్ట్ అని వస్తుందో, ఆ కాంపోనెంట్ ఇమ్మీడియేట్‌గా లోడ్ అవ్వకుండా ఈ కెన్ యాక్టివేట్ మెథడ్ ఏ సర్వీస్‌లో అయితే మనం ఇంప్లిమెంట్ చేసామో ఇక్కడ ఆత్ సర్వీస్ ఉంది కదా! ఆ ఆత్ సర్వీస్‌లో ఈ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ మెథడ్ ఒకవేళ ట్రూనిస్తే నార్మల్‌గా ఈ కాంపోనెంట్ లోడ్ అయిపోతుంది. ఈ మెథడ్ ఫాల్స్ ఇస్తే అక్కడ మనకి ఆ కాంపోనెంట్ అనేది లోడ్ అవ్వదు.
సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అబౌట్ మీద హోమ్ మీద మనం ఆ సర్వీస్‌ని ఏమి ఇంప్లిమెంట్ చేయాలి. ఆ సర్వీస్‌ని జస్ట్ కాంటాక్ట్ అస్‌లోనే ఇంప్లిమెంట్ చేసాము. అండ్ ఇక్కడ మనకి ఈ కాంటాక్ట్ కాంపోనెంట్ లోడ్ అయ్యే ముందు మనకి ఆ ఆత్ సర్వీస్‌లో చెక్ చేస్తున్నాం. కెన్ యాక్టివేట్ మెథడ్ అనేది ట్రూని రిటర్న్ చేస్తుందా? ఫాల్స్ రిటర్న్ చేస్తుందో చెక్ చేస్తున్నాం. ట్రూని రిటర్న్ చేస్తుంది కాబట్టి మనకి ఇక్కడ లోడ్ అయింది. సో, మనం ఏమి కండిషన్స్ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్‌గా ట్రూ అని ఇచ్చేసాం. యాక్చువల్‌గా ఇక్కడ మనం సమ్ లాజిక్ ప్రకారం ట్రూని, ఫాల్స్‌ని రిటర్న్ చేస్తాం. ఇప్పుడు నేను ఫాల్స్ ఇస్తున్నా. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి హోమ్ కాంపోనెంట్, అబౌట్ కాంపోనెంట్ 2 వర్క్ అవుతాయి. ఇప్పుడు నేను కాంటాక్ట్ మీద క్లిక్ చేస్తున్నా, కానీ మనకి రావట్లే. ఎందుకనంటే కాంటాక్ట్ కాంపోనెంట్‌కి వెళ్ళాలి అనంటే, కాంటాక్ట్ కాంపోనెంట్‌కి ఎప్పుడు వెళ్తుంది? పాత్ అనేది కాంటాక్ట్ అని యూఆర్ఎల్‌లో చేంజ్ అయినప్పుడు. అప్పుడు మనకి కాంటాక్ట్ కాంపోనెంట్‌కి వెళ్తుంది. కానీ ఇక్కడ మనం కెన్ యాక్టివేట్ అనే రౌట్ గార్డ్‌ని యూజ్ చేసాం. సో, ఈ కెన్ యాక్టివేట్ అనే రౌట్ గార్డ్‌ని యూజ్ చేసాం కాబట్టి ఆ కెన్ యాక్టివేట్ మెథడ్ మనం ఎక్కడైతే ఇంప్లిమెంట్ చేసామో, ఆ సర్వీస్ ఫైల్స్ అనేవి ఇవ్వాలి. ఇక్కడ మనం ఆత్ సర్వీస్ ఇచ్చాము. కాబట్టి ఇది ఆత్ సర్వీస్‌కి వెళ్తుంది. ఆత్ సర్వీస్‌లోని ఈ మెథడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు ఈ మెథడు ట్రూనిస్తేనేమో ఇక్కడ మనకున్న కాంపోనెంట్ లోడ్ అయిపోతుంది రౌటర్ అవుట్‌లెట్‌లో. ఒకవేళ లేకపోతేనేమో ప్రెజెంట్ ఎక్కడైతే ఉందో అక్కడే ఉంటుంది. సో, మనం ఏం చేయొచ్చంటే ఇక్కడ మనం ఏదైనా చేయొచ్చు. ఈ కెన్ యాక్టివేట్ మెథడ్‌లో ఒకవేళ ట్రూని, ఫాల్స్‌ని కాకుండా డైరెక్ట్‌గా యూజర్‌ని వేరే కాంపోనెంట్‌కి కూడా లోడ్ అయ్యేలా చేయొచ్చనమాట. అంటే సపోజ్ మనకి ఇది ఈ కాంపోనెంట్ మీద యూజర్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో సమ్ వాలిడేషన్స్ చేసి సపోజ్ ఇప్పుడు మనకి యూజర్ లాగిన్ అయ్యి ఉంటేనే అప్పుడు మనకి ఈ కాంపోనెంట్ అనేది వర్క్ అవ్వాలి. లేకపోతే లాగిన్ కాంపోనెంట్ అనేది లోడ్ అవ్వాలి అనంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఈ కెన్ యాక్టివేట్ అనే మెథడ్‌లో మనం డైరెక్ట్‌గా ట్రూని, ఫాల్స్‌ని రిటర్న్ చేయకుండా రౌటర్ డాట్ నావిగేట్ అనే మనకి రౌటర్ సర్వీస్‌లో నావిగేట్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది కదా! ఆ నావిగేట్ అనే ఫంక్షన్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో, రౌటర్ సర్వీస్‌ని మనం చూసుకున్నట్టయితే మనకి ఆత్ సర్వీస్‌లో ఆటోమేటిక్‌గా రౌటర్‌కి సంబంధించిన క్లాస్ ఫైల్ అనేది ఇంపోర్ట్ అయింది. ఇప్పుడు మనకది సర్వీస్ కదా! దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అనంటే దాన్ని మనం యూజ్ చేసుకోవాలి అనంటే దానికి ఇంజెక్ట్ చేయాలి. డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటారు దీన్నే. సో, ఇప్పుడు నేను ఆర్ అనే నేమ్‌తో దాన్ని పాయింట్ ఔట్ చేస్తున్నాను. ఆ రౌటర్ సర్వీస్ యొక్క ఇన్‌స్టాన్స్‌ని రౌటర్ అని ఇచ్చాను. ఇప్పుడు మనం ఏం చేయొచ్చంటే ఈ కెన్ యాక్టివేట్ అనే మెథడ్‌లో డైరెక్ట్‌గా థిస్ డాట్ ఆర్ డాట్ నావిగేట్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఈ నావిగేట్ అనే ఫంక్షన్‌లో మనం ఏం చేయొచ్చనంటే ఈ పర్టిక్యులర్ కాంపోనెంట్‌కి వెళ్ళేటప్పుడు దీనిలో కాకుండా మనం వేరే కాంపోనెంట్‌కి కూడా నావిగేట్ చేసేయొచ్చు. అది మనం ఎప్పుడు చేయొచ్చు? సమ్ వాలిడేషన్స్ ప్రకారం. సపోజ్ ఇప్పుడు నేను ఏమిస్తానంటే యూజరు లాగిన్ అయ్యారో లేదో చెక్ చేసి ఇఫ్ లాగ్డ్ ఇన్ అనే ఒక వేరియబుల్‌ని తీసుకుంటున్నా. లాగిన్ అవుతే ఒకవేళ, లాగిన్ అవ్వకపోతే లాగిన్ కాంపోనెంట్‌కి నావిగేట్ అవ్వాలి. సో, మనం ఇప్పుడు లాగిన్ కాంపోనెంట్ ఒకటి క్రియేట్ చేద్దాం. లాగిన్ ఇప్పుడు నేను లాగ్డ్ ఇన్ అనే ఒక బూలియన్ వేరియబుల్‌ని తీసుకుంటున్నా. లాగ్డ్ ఇన్ ఇనీషియల్‌గా నేను ఫాల్స్ ఇస్తున్నా. ఇఫ్ ఆఫ్ థిస్ డాట్ లాగ్డ్ ఇన్ ఇఫ్ ఆఫ్ లాగ్డ్ ఇన్. ఈ లాగ్డ్ ఇన్ అనే వేరియబుల్ ట్రూ అయితేనే అప్పుడు మనం రిటర్న్ ట్రూ అని ఇస్తాం. యూజర్ లాగిన్ అయ్యారు కాబట్టి మనం ఇక్కడ రిటర్న్ ట్రూ ఇచ్చాం. అప్పుడు మనకేమవుతుంది?
ఆ పర్టిక్యులర్ కాంపోనెంట్ అనేది లోడ్ అయిపోతుంది. ఒకవేళ కాకపోతే అప్పుడు మనం ఏం చేస్తామనంటే సో, ఈ రౌటర్ డాట్ నావిగేట్‌లో మనం యారేలో ఆ పాత్‌నివ్వాలి. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకొక కాంపోనెంట్‌ని ఇప్పుడు ఈ యాప్ మాడ్యూల్‌లో రౌట్స్ యారేలో మనం పాత్ లాగిన్ అయినప్పుడు లాగిన్ కాంపోనెంట్‌కి వెళ్ళాలి అని చెప్పి తీసుకున్నాం. సో, ఇక్కడ మనకి ఒక వార్నింగ్ అయితే ఇస్తుంది. ఏంటి అనంటే మనం ఆత్ సర్వీస్ ఇక్కడ మనకి కెన్ యాక్టివేట్ అనే మెథడ్‌లో ఇఫ్ కేస్‌లోనే మనం రిటర్న్ ట్రూ ఇచ్చాము. అండ్ ఎల్స్ కేస్‌లో ఏమీ రిటర్న్ చేయలేదు. సో, ఇప్పుడు మనం ఏం చేయొచ్చంటే రిటర్న్ ఫాల్స్ అని ఇచ్చి దాని తర్వాత దిస్ డాట్ రౌటర్ డాట్ నావిగేట్ అని చెప్పి లాగిన్ కాంపోనెంట్‌కి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ మనం రిటర్న్ ఫాల్స్ అని ఎప్పుడైతే ఇస్తామో దాని తర్వాత స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. కాబట్టి మనం ఏం చేయొచ్చనంటే ఇక్కడ రిటర్న్ ఫాల్స్ అని లాస్ట్‌లో రాయొచ్చనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేసాము లాగ్డ్ ఇన్ అనే వేరియబుల్ చెక్ చేస్తాం. ఎప్పుడు యూజరు కాంటాక్ట్ అనే కాంపోనెంట్‌కి లోడ్ అవ్వాలి అని అనుకుంటే, ఆ కాంటాక్ట్ అనే కాంపోనెంట్‌కి ఎప్పుడు వెళ్తుంది? మనకి హెడర్ కాంపోనెంట్‌లో ఈ కాంటాక్ట్ అనే టెక్స్ట్ మీద క్లిక్ చేసినా నార్మల్‌గా యూఆర్ఎల్‌లో మనకి యాప్ కాంపోనెంట్ స్లాష్ లోకల్ హోస్ట్ కాలమ్ పోర్ట్ నంబర్ తర్వాత స్లాష్ కాంటాక్ట్ అని టైప్ చేసినా మనకి లాగిన్ కాంపోనెంట్‌కి వెళ్ళకుండా ఇక్కడ మనకి లాగిన్ సో, కాంటాక్ట్ కాంపోనెంట్‌కి వెళ్ళకుండా మనకిక్కడ లాగిన్ కాంపోనెంట్‌కి వెళ్ళింది. ఎందుకిలా వెళ్ళింది? మనం ఏం చేసామనంటే ఒక ఆత్ సర్వీస్ తీసుకున్నాం కదా! ఆ ఆత్ సర్వీస్‌లో మనం ఏం చేసాము లాగ్డ్ ఇన్ అనే వేరియబుల్ వాల్యూ ట్రూ అయితేనేమో ట్రూ రిటర్న్ ట్రూ ఇస్తున్నాం. రిటర్న్ ట్రూ అని ఇస్తున్నప్పుడు మనకేమవుతుంది? మన యాప్ మాడ్యూల్‌లో ఆ కాంపోనెంట్‌కి కెన్ యాక్టివేట్ అనే మెథడ్ ట్రూ ఇస్తుంది కాబట్టి, ఆ పర్టిక్యులర్ కాంపోనెంట్ అనేది లోడ్ అయిపోతుంది. సో, పాత్ అనేది కాంటాక్ట్ అని ఉన్నప్పుడు కాంటాక్ట్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. కానీ ఈ కాంటాక్ట్ కాంపోనెంట్ డైరెక్ట్‌గా ఓపెన్ అవ్వదు. కెన్ యాక్టివేట్ అనే రౌట్ కార్డ్‌ని యూజ్ చేస్తాం. కాబట్టి ఆత్ సర్వీస్‌లో కెన్ యాక్టివేట్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ మెథడ్ ట్రూ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ పర్టిక్యులర్ కాంపోనెంట్ అనేది రౌటర్ అవుట్‌లెట్‌లో లోడ్ అవుతుంది. లేకపోతే లోడ్ అవ్వదు. సో, ఇప్పుడు అలా చేయడానికి మనం ఏం చేసామనంటే రిటర్న్ ట్రూ అయితే ఈ కేస్‌లో ఇస్తున్నాం. ట్రూ రాలేదు అనంటే మనకి దాని మీనింగ్ ఏంటి? లాగ్డ్ ఇన్ అనే వేరియబుల్ ఫాల్స్ ఉందని. సో, ఇప్పుడు మనం ఈ లాగ్డ్ ఇన్ అనే వాల్యూని ట్రూ ఇస్తే ఆటోమేటిక్‌గా లాగిన్ కాంపోనెంట్‌కి వెళ్ళకుండా కాంటాక్ట్ కాంపోనెంట్‌కి వెళ్ళిపోతుంది. సో, ఇప్పుడు నేను కాంటాక్ట్ మీద క్లిక్ చేస్తేనే మనకేమవుతుంది థిస్ ఈజ్ కాంటాక్ట్ అస్ కాంపోనెంట్ అని వచ్చింది. ఎందుకు? మనం లాగ్డ్ ఇన్ అనే వాల్యూని ట్రూ పెట్టాం కాబట్టి. ఇప్పుడు నేను ఫాల్స్ ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకేమవుతుంది? ల అబౌట్ మీద క్లిక్ చేస్తే అబౌట్ వచ్చింది. కాంటాక్ట్ అస్ మీద క్లిక్ చేస్తే మనకి యూఆర్ఎల్ చూసుకున్నట్టయితే స్లాష్ లాగిన్ అని వచ్చింది. స్లాష్ కాంటాక్ట్ అని రావాలి. కానీ ఎందుకలా రాలేదు అనంటే మనం ఆ కెన్ యాక్టివేట్ అనే మెథడ్‌లో మాన్యుయల్‌గా రౌటర్ సర్వీస్‌ని యూజ్ చేసి లాగిన్ కాంపోనెంట్‌కి నావిగేట్ అయ్యేలా చేసాము. అండ్ తర్వాత రిటర్న్ ఫాల్స్ ఇచ్చాం. కాబట్టి రిటర్న్ ఫాల్స్ ఇస్తే మనకి ఆటోమేటిక్‌గా ఈ కాంపోనెంట్ అనేది లోడ్ అవ్వదు. థాంక్ యూ ఫర్ వాచింగ్.